ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 33వ అధ్యాయం. ఊదీ మహిమ. తేలుకాటు, ప్లేగు జ్వరములు నయమగుట, జామ్నేర్ చమత్కారము, నారాయణరావు జబ్బు, బాలబువా సుతార్, అప్పాసాహెబ్ కుల్కర్ణి, హరిభావ్ కర్ణి కథలు. గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించదము. ప్రస్తావన: మనమిప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములు కూడా నశింపజేయును, మనలోని దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది, అది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మల యందు కానీ మనము తీర్చుకొనలేము. ఊదీ ప్రసాదం. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయం. ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కొనుచుండెను. ఈ కట్టెలను బాబా ధునిలో వేయుచుండెను, దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే మండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోయినప్పుడు పంచిపెట్టెడివారు. ఊదీ వలన బాబా ఏమి బోధించనుద్దేశించను? ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదంను పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియో, ఈ జగత్తు అశాశ్వతమనియో, ప్రపంచంలో గల బంధువులు, కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మన వాండ్రు కారనియు బాబా బోధించెను. ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊదీ ద్వారా నిత్యానిత్యమునకు గల తారతమ్యము, అనిత్యమైన దాని అంద అభిమాన రాహిత్యము ఘంటామృతవలే వినిపించుచుండెను. మొదటిది వివేకము, రెండవది వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలిగి ఉన్న కానీ సంసారమనే సాగరమును దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడి నుంచి ఇంటిపోనప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగానిచ్చి కొంత నుదుటిపై రాసి తన వరద హస్తమును వారి శిరస్సులపై నుంచుచుండెను. బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊదీ గురించి ఒకటి పాడుచుండిరి. దాని పల్లవి: కళ్యాణ రామ రారమ్మ, గోనెలతో ఊదిని తేతెమ్ము. బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము మొదలగునది ఒసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతీ రాంజా అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్రవామన్ మోదక్ యను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారం పెట్టుకొనవలనని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జాని ఉద్యోగం మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను. అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెదికెను, కానీ అది కనిపించలేదు.
అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగురవత్తి బూడిద చిటికెడంత తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి మానిపోయాను. ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరే. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి బాబా భక్తుని కుమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను. తన వద్ద ఊదీ లేదనియో కనుక ఊదీ పంపుమనియో నానాసాహెబ్ చందోర్కర్ గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు ఠానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను. వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డుపైన మట్టిని కొంచెం తీసుకొని సాయినామ జపము చేసి సహాయం అభ్యర్థించి నానాసాహెబ్ తన భార్య నుదిటిపై రాసెను. ఆ భక్తుడిదంతయు చూచెను. అతడు తన కుమార్తె ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించెను. జామ్నేర్ చమత్కారం. 1905 సంవత్సరమున నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమల్తదారుగా నుండెను. ఇది కాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో నున్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధముగా నుండెను. ఆమె స్థితి బాగులేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకుని వారి సహాయము వేడెను. షిరిడీలో రామ్గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో నుండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకుని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మమనెను. తన వద్ద 2 రూపాయలున్నవని, అవి జల్గాం వరకు రైలు టికెట్కు సరిపోవుననియో, కాబట్టి జల్గాం నుండి జామ్నేర్ పోవుటకు ధనము లేదనియో రామ్గిర్ బువా చెప్పాను. అన్నీయూ సరిగా అమరునుగాన నీవు కలత చెందవలసిన అవసరం లేదని బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవాద్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామగిరి బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరాను. అచ్చటికి చేరినప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను. కాబట్టి కష్టదశలో నుండెను. అప్పుడు ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేక వేచుచుండిరి. బువా అచ్చటికి పోయి తానేనని చెప్పాను. నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బంట్రోతు ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. 2 అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగముగా పోయాను. తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్ద చేరను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు తాగించుటకు పోయాను. బంట్రోతు రామ్గిర్ బువాను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోతు బట్టలు చూచి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారములను తినకుండెను. కానీ ఆ బంట్రోతు తాను హిందువుడనియో గర్వాల్ దేశపు క్షత్రియుడననియో నానాసాహెబ్ ఆ పలహారములను పంపెను, కాన తినుటకు ఎట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారము చేసి బయలుదేరిరి. ఉషక్కాలమున జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషములలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోతు కానీ లేకుండిరి. బాపుగిర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరనున్న కచేరీకి పోయి అడుగగా
నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను. నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను. బాబా ఊది ఆరతి పాట నానాసాహెబ్కు అందజేశాను. మైనతాయి చాలా దుస్థితిలో నుండెను. అందరు ఆమె గూర్చి మిగుల ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదీని నీళ్లలో కలిపి కుమార్తెకిచ్చి ఆరతిని పాడమనిరి. బాబా మంచి సమయంలో సహాయంను పంపెననుకొనిరి. కొద్ది నిమిషంలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను. గండము గడిచిదినని అందరూ చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగా నౌకరును పలహారములను పంపినందుకు బాపుగీర్ బువ్వ ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడి నుండి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీ పంపి ఉండలేదని చెప్పాను. బివి దేవ్ గారి విషయముపై బాపురావు చందోర్కర్ను రామ్గిర్ బువాను కలుసుకుని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో గొప్ప వ్యాసముగా ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్ రామ్గిర్ బువాల వాంగ్మూలం స్వీకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున ప్రకటించినారు. భక్త నారాయణరావు బాబాను 2 సార్లు దర్శనము చేయు భాగ్యము కలిగాను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలననుకొనెను, కానీ పోలేకపోయాను. బాబా సమాధి చెందిన 1 సంవత్సరంలో అతడు జబ్బు పడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజుల్లో నడువగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరమున్నన్నాళ్ళు బాబా బ్రతికి ఉండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణములకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమునందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన పక్కనే ఉందుదురు. ఏ రూపంలోనో భక్తునకు దర్శనమిచ్చి వారి కోరిక నెరవేర్చెదరు. బాలబువా సుతార్. బొంబాయిలో నుండు యోగియగు బాలబువా సుతార్ 1917వ సంవత్సరమున మొదటిసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. వారెల్లప్పుడూ ధ్యానము భజన చేయుటచే వారిని నవయుగ తుకారాం అని పిలుచువారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా, నేను ఇతని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనెను. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలబువా ఇదెట్లు సంభవమని అనుకొనెను. కానీ తీవ్రముగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల కిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తానిట్లనుకొనెను: యోగులెంతటి సర్వజ్ఞులు, సర్వాంతర్యాములు. తన భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పా సాహెబ్ కులకర్ణి. 1917వ సంవత్సరంలో అప్పా సాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు ఠానాకు బదిలీ అయ్యను. బాలాసాహెబ్ బాటే అతనిని బాబా ఫోటో ఇచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యము అర్పించుచు బాబాను చూడవలనని మిగుల కాంక్షించుచుండెను. ఈ సందర్భమున బాబా పటమును మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షముగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును. కులకర్ణి ఠానాలో నుండగా భివాండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీరు అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను.
వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్యా బిడ్డలు వారు షిరిడి సాయిబాబా గారా అని అడిగారు. వారిట్లు నుడివిరి, లేదు, నేను భగవంతుని సేవికుడను. వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమములను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణను అడిగెను. ఆమె 1 రూపాయినిచ్చెను. వారొక చిన్న పొట్లంలో ఆమెకు ఊది ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచుకోమని పూజించమనిరి. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయిరి. ఇక చిత్రమైన సాయి లీలను వినుడు. భివండీలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందెను. 1 రూపాయి మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో 10 రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఉందుననెను. వెంటనే ఫకీరును వెదుకుటకు బయలుదేరను. మసీదులలోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెదికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యను. ఇంటికి వచ్చి భోజనము చేసెను. 32వ అధ్యాయంలో ఉత్త కడుపులో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహ్యాళికి బయలుదేరాను. కొంత దూరము పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణం బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగెను. అప్పాసాహెబ్ 1 రూపాయి ఇచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకా 2 రూపాయలు ఇచ్చెను. అప్పటికి అతడు సంతృష్టి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రే వద్ద నుంచి 3 రూపాయలు తీసుకుని ఫకీరుకిచ్చెను. వారింకను దక్షిణ కావలెననిరి. అప్పాసాహెబ్ వారిని ఇంటికి రావలసినదనియో వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి 3 రూపాయలు ఇచ్చెను. మొత్తం 9 రూపాయలు ముట్టెను. అప్పటికి సంతృష్టి చెందక ఫకీరు ఇంకనూ దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద 10 రూపాయల నోటు కలదనెను. ఫకీర్ దానిని పుచ్చుకుని 9 రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలను. అప్పాసాహెబ్ 10 రూపాయలు ఇచ్చదనను అనెను గనక ఆ మొత్తమునే తీసుకుని పవిత్రపరచిన పిమ్మట 9 రూపాయలను ఇచ్చివేసెను. సంఖ్య 9 చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. అప్పాసాహెబ్ ఊదీ పొట్లమును విప్పి చూచెను. అందులో పువ్వుల రెక్కలను అక్షితలను ఉండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊదీ పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊదీ ప్రభావము గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు 40 రూపాయలు జీతం మాత్రమే దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత 40 రూపాయల కన్నా ఎన్నో రెట్లు ఆదాయము వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించును. ఈ లౌకికమైన కానుకలే కాక దైవభక్తి కూడా వృద్ధియగుచుండెను. కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదీని నుదుట వ్రాసుకొని కొంచెం నీటితో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను. హరిబావు కార్నిక్. థానా జిల్లా దహను గ్రామము నుండి హరిబావు కార్నిక్ అనునతడు 1917వ సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణనివ్వవలనని తోచగా మసీదు మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరాను.
మార్గమధ్యమున నాసిక్లో కాలరాముని మందిరం ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలికి వచ్చుచునగా నరసింగ్ మహారాజ్ అని యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిబావు ముంచేతిని పట్టుకొని "నా రూపాయి నాకిమ్ము" అనెను. కార్ణిక్ మిగుల ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషముగా ఇచ్చి సాయిబాబా ఇవ్వదముగా తానివ్వ నిశ్చయించుకొనిన రూపాయిని నరసింహ మహారాజు ద్వారా గ్రహించుననుకొనెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మ భావముతో కార్యములో నడుతురనియు ఈ కథ చెప్పుచున్నది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 33వ అధ్యాయం సంపూర్ణం.